హాయ్ ఫ్రెండ్స్, చాట్ జీపీటీ అనేది మనకు అందరికీ తెలుసు. సో ఇది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అయితే వర్క్ అవుతుందన్నమాట. అంటే ఏంటంటే మనం ఏదైనా సజెషన్స్ ఇచ్చినప్పుడు కానీ, ఏదైనా క్వశ్చన్ చేసినప్పుడు కానీ, దాన్ని ఏదైనా అడిగినప్పుడు కానీ, అంటే మనకు తెలియని విషయాలు ఏది అడిగినా అదైతే మనకు ఆన్సర్ అయితే ఇస్తుంది. ఎగ్జాంపుల్ మనం గూగుల్ సెర్చ్లో మనం ఏదైనా కావాలనే కంటెంట్ గురించి మనం సెర్చ్ చేసినప్పుడు దాని రిలేటెడ్ లింక్స్ అయితే వస్తాయి. బట్ చాట్ జీపీటీలో మాత్రం అలా లింక్స్ కాకుండా డైరెక్ట్గా ప్రాసెస్ అనేది వస్తుంది. గూగుల్ సెర్చ్లో ఆ లింక్స్ వస్తాయి, బట్ చాట్ జీపీటీలో మాత్రం మనకు ఆ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా. సో ఇప్పుడు నంబర్ ఆఫ్ పీపుల్ ఈ చాట్ జీపీటీని అయితే యూజ్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నారు. సో వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళకి అవసరమైన కంటెంట్ అంతా కూడా వాళ్ళైతే పొందుతున్నారు. అయితే ఈ చాట్ జీపీటీకి ఆల్టర్నేటివ్గా కొన్ని యాప్స్ అండ్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ చాట్ జీపీటీ కాకుండా చాట్ జీపీ కంటే ఇంకా బెటర్గా వర్క్ చేసేవి ఉన్నాయన్నమాట. నేను ఒక టాప్ 10 చాట్ జీపీటీ కంటే బెటర్గా, లేదంటే చాట్ జీపీటీకి ఈక్వల్గా యూజ్ అయ్యే ఏఐ వెబ్సైట్స్ని అయితే నేను పిక్ చేశాను. సో దాంట్లో బెస్ట్ టాప్ 10 వెబ్సైట్స్ని ఈ వీడియో ద్వారా అయితే నేను మీకు అందిస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీ బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ చాట్ జీపీటీలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే నేను ఫస్ట్ చూజ్ చేసిన ఈ వెబ్సైట్ వచ్చేసి ఇది గూగుల్ జెమినీ అనమాట. అంటే ఇది గూగుల్ వాళ్ళు డెవలప్ చేసిన ఏఐ సాఫ్ట్వేర్ అనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఒక వెబ్సైట్ అనమాట. సో ఇది చాట్ జీపీటీ కంటే ఇంకా చాలా బెటర్గా పర్ఫామ్ అయితే చేస్తుంది అనమాట. సో దీన్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది. సో దీనిలో రైట్ సైడ్ కార్నర్లో ఇలా ట్రై జెమినీ అడ్వాన్స్ అని ఉంటుంది, లేదంటే ఇక్కడ ఫర్ బిజినెస్ పర్పస్ అయితే ఫర్ బిజినెస్ అని ఉంటుంది. దీన్ని మనం యూజ్ చేయాలంటే ముందుగా మనం సైన్ ఇన్ చేసుకోవాలి. అంటే మన గూగుల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో సో ఆ గూగుల్ అకౌంట్తో మనం సైన్ ఇన్ చేసుకోవాలి. సో ఇలా సైన్ ఇన్ క్లిక్ చేస్తే మనకు సైన్ ఇన్ ఆప్షన్ అయితే వస్తుంది. సో సైన్ ఇన్ చేసిన తర్వాత మనం ఈ అకౌంట్ని క్రియేట్ చేసుకుని, అంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీకు ఈ గూగుల్ జీమెయిల్ అయితే ఉంటే సో డైరెక్ట్గా జీమెయిల్ ఎంట్రీ చేసి అయితే మనం సైన్ ఇన్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ క్రియేట్ న్యూ అకౌంట్ అని చెప్పి కొత్తగా క్రియేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకొని వెబ్సైట్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో నాకు ఆల్రెడీ గూగుల్ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఈ గూగుల్ అయితే నేను లాగిన్ చేస్తున్నాను. సో ఇలా మీకు ఒక నోటిఫికేషన్ అయితే మీ మొబైల్కి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు దీన్ని యాక్సెస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను యాక్సెస్ ఇచ్చాను, ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అంటారు దీన్ని. సో దీన్ని మనం యాక్సెస్ ఇచ్చిన తర్వాత దీనిలోకి అయితే అది లాగిన్ అవుతుంది. సో లాగిన్ అయిన తర్వాత సో దీనిలో మన అకౌంట్లో ఏమైనా చేంజ్ చేస్తామని చెప్పి అడుగుతుంది. సో మనకు అవసరం లేదు, మనం ఈ గూగుల్ జెమినీ యూజ్ చేయడానికి లాగిన్ చేస్తాం కాబట్టి మనం డైరెక్ట్గా ఈ చాట్ విత్ జెమినీ క్లిక్ చేస్తే దీంట్లో మనకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా మనకు కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా మనం చదివి అగ్రి పైన క్లిక్ చేసినట్టయితే ఈ జెమినీ వెబ్సైట్ని, అంటే చాట్ జీపీటీ లాంటి జెమినీ వెబ్సైట్ని మనం యాక్సెస్ చేసుకోవడానికి అయితే మన లాగిన్ అయితే క్రియేట్ అవుతుంది. సో దీంట్లో ఇక్కడ మనం ప్రాంప్ట్ ఎంట్రీ చేయాలి. అంటే మనం ఏ టాపిక్ గురించి సెర్చ్ చేస్తున్నాం అనేది ఇక్కడ మనం ఎంట్రీ చేయాలన్నమాట. సో ఇది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న ప్రతి టాపిక్ గురించి ఇదైతే మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. ప్రతి టాపిక్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ హౌ టు క్రియేట్ వీడియో అని చెప్పి నేను ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేస్తే మనకి ఇది ఈ సెర్చ్కి మనకు ఆన్సర్ అయితే ఇస్తుంది అనమాట. సో దీనికి ఆ వీడియో క్రియేట్ చేయడానికి ఏమేమి అవసరం అనేది మనకి ఇక్కడ సజెషన్స్ ఇస్తుంది. సో ఫస్ట్ ప్లానింగ్ కావాలట, సెకండ్ ఫిల్మింగ్ అట, థర్డ్ ఎడిటింగ్ అట. సో ఇలా మనం ఒక యూట్యూబ్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేమి అవసరం అని చెప్పి మనం ఒక్కోసారి, అంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలనుకుంటే మనకి ఏం అవసరం అని చెప్పి మనం ఒక్కోసారి అనుకుంటుంటాం, కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేయాల్సిన వాళ్ళు. సో వాళ్ళు ఇలా హౌ టు క్రియేట్ వీడియో అని క్లిక్ చేస్తే సో దీనికి ఏమేమి అవసరం, కాన్సెప్ట్ అవసరం, స్క్రిప్ట్ అవసరం, స్టోరీ బోర్డ్ అవసరం, ఫిల్మింగ్ అవసరం, కంటెంట్ క్రియేషన్ అవసరం, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అవసరం, ఎడిటింగ్ ప్రాసెస్ అవసరం. సో ఇవన్నీ కూడా అవసరం. తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ అయితే దానికి ట్యూటోరియల్ కానీ, థంబ్నెయిల్స్ కానీ, సో ఆన్లైన్ ఇవన్నీ కూడా అవసరం అని చెప్పి ఇదైతే మనకు చెప్తుంది. సో ఇలా మనకు ప్రతి కంటెంట్ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ జెమినీ అయితే ఇస్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ చాట్ జీపీటీ వెబ్సైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హగ్గింగ్ క్యాట్ అనమాట. సో ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. సో దీన్ని ఓపెన్ చేయగానే మనకు ఈ సైన్ ఇన్ చేయండి అని చెప్పి మనకు ఇక్కడ ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. సో ఈ పాపప్ పైన మనం క్లిక్ చేసినట్టయితే మనం సైన్ ఇన్ చేయడానికి అయితే ఆప్షన్ వస్తుంది. సో దీంట్లో మనం ఇక్కడ క్లిక్ చేసి సైన్ ఇన్ చేయవచ్చు. అంటే మనకు ఆల్రెడీ ఈమెయిల్ ఐడి ఉండి పాస్వర్డ్ ఉంటే దాంట్లోకి అయితే మనం ఇక్కడ సైన్ ఇన్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ డైరెక్ట్గా సెర్చ్ మోడల్స్ డేటాబేస్ యూజర్స్ అని ఇలా మనకు ఇక్కడ డైరెక్ట్గా అయితే సెర్చ్ చేయవచ్చు.
ఇక్కడ నేను సేమ్ క్వశ్చన్ అయితే ఇక్కడ అడుగుతున్నాను, హౌ టు క్రియేట్ వీడియో అని చెప్పి ఇక్కడైతే నేను క్వశ్చన్ చేశాను. సో దీనిలో సైన్ ఇన్ చేసి అడగొచ్చు, సైన్ ఇన్ చేయకుండా అడగొచ్చు. సో ఈ హగ్గింగ్ ఫేస్ అనేది ఏంటంటే ఎక్కువగా ఎవరైతే డెవలపర్స్ ఉంటారో సో వాళ్ళకు యూజ్ అయ్యే కంటెంట్ని అయితే ఇది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇక్కడ మనం అడిగినప్పుడు అంటే దీంట్లో మనం సెర్చ్ చేసినప్పుడు డేటాబేస్లో సెర్చ్ చేసినప్పుడు దీనికి మ్యాచ్ అయ్యే ఏవైతే ఉంటాయో సో అవి ఏంటంటే ఎక్కువగా డెవలపర్స్కి యూజ్ అయ్యేది అనమాట. సో దీనిలో మనం ఎప్పుడైతే సైన్ ఇన్ చేసుకొని ఒక లాగిన్ క్రియేట్ చేసుకొని చేస్తామో అప్పుడు మనకు సంబంధించినవన్నీ కూడా చూపిస్తుంది. డైరెక్ట్గా సెర్చ్ చేసే వాళ్ళకి ఈ డెవలపర్ మోడ్లో అయితే ఆప్షన్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మోడల్స్ ఉంటాయి. సో ఈ మోడల్ కానీ డేటా సెట్స్ కానీ ఈ స్పెక్స్ కానీ పోస్ట్ కానీ డాక్స్ కానీ సో ఇవన్నీ ఉంటాయి. వీటిని అన్నీ యూజ్ చేసి మనం ఈ వెబ్సైట్ని అయితే దీనిలో కోడింగ్ క్రియేట్ చేయవచ్చు. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం అయితే దీన్ని యూజ్ చేయవచ్చు అనమాట. చాలా టూల్స్ అయితే ఉంటాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్సైట్ అనేది చెప్పొచ్చు. అయితే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రాదు. సో మనం ఇదివరకు జెమినీ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో అది మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మన గూగుల్ జీమెయిల్ ఐడి ఉంటే సరిపోతుంది, మనం డైరెక్ట్గా లాగిన్ చేసి అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది అలా కాదు, మనకు మన ఈ జీమెయిల్ ఐడితో కానీ ఇంకేదైనా మెయిల్ ఐడితో లాగిన్ చేసినప్పటికీ దీనికి ప్రైస్ అనేది ఉంటుంది. దీంట్లో ఫ్రీ వర్షన్ కూడా ఉంటుంది. ఫ్రీ వర్షన్లో లిమిటెడ్గా ఉంటుంది అనమాట. సో లిమిటెడ్ మోడల్స్ డేటాబేసెస్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. సో మన ప్రో అకౌంట్ తీసుకుంటే దీనిలో ప్రోలో ఉండే చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తారనమాట. సో మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మీరు ఈ ఫ్రీ వర్షన్ యూజ్ చేసుకుంటారా లేదంటే ప్రో వర్షన్ యూజ్ చేసుకుంటారా అనేది మీ ఆప్షన్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది చాట్ సోనిక్ అనమాట. సో ఇది ఏంటంటే అడ్వాన్స్డ్ ఏఐ చాట్ టూల్ అనమాట. సో ఇది కూడా చాట్ జీపీటీ కంటే చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, రియల్ టైమ్గా పనిచేస్తుంది. దీంట్లో వెబ్ సెర్చ్ చేయవచ్చు, విజన్ కానీ లేదంటే చాట్ పీడిఎఫ్ కానీ చేసుకొని మనం మన క్యాపబిలిటీని బట్టి అయితే మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో దీనిలో ఇక్కడ ట్రై చాట్ సోనిక్ నవ్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే మన లోపలికి అయితే ఎంటర్ అవుతాం. సో దీంట్లో ఏంటంటే ఏఐ సెర్చే కాకుండా ఏఐ కంటెంట్ కూడా మనం క్రియేట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఏఐ పిక్చర్స్ కానీ లేదంటే జేపీజీస్ కానీ సో ఇలాంటివి క్రియేట్ చేయవచ్చు, లేదంటే డాక్యుమెంట్స్ క్రియేట్ చేయవచ్చు, లేదంటే ఏఐ వీడియో కూడా మనం క్రియేట్ చేయవచ్చు. అంటే ఏఐ ఇమేజెస్తో పాటు వీడియోస్ కూడా క్రియేట్ చేయవచ్చు. సో ఇది కూడా ఫ్రీ కాస్ట్ అయితే కాదు. సో దీంట్లో ప్లానింగ్ అంటే ప్రైజింగ్ ఉంటుంది. సో ప్రైజింగ్ని బట్టి మనకు దీంట్లో టూల్స్ అయితే యూజ్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఇది గూగుల్తో రియల్ టైమ్గా ఇంటిగ్రేటెడ్ అయి పనిచేస్తుంది. సో అదే కాకుండా ఆటోమేటెడ్ సిస్టమ్ అయితే దీంట్లో ఉంటుంది. రీసెర్చ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా దీంట్లో ఎక్స్టెన్సివ్ క్యాపబిలిటీస్ అయితే ఉంటాయన్నమాట. చాలా డెప్త్ కంటెంట్ అయితే దీనిలో ఉంటుంది. సో ఇది కాకుండా మన ఒక పీడిఎఫ్ని అప్లోడ్ చేసి దాంట్లో ఉన్నదాన్ని బట్టి కూడా మనము కంటెంట్ని అయితే మనం చార్జ్ చేయవచ్చు అనమాట. దాంట్లో ఉన్న కంటెంట్ని బట్టి, తర్వాత ఇమేజ్ని బట్టి అయితే మనం చార్జ్ చేయవచ్చు, వెబ్ పేజెస్ని బట్టి మనం చార్జ్ చేయవచ్చు, సో ఈ ఆడియో ఫైల్స్ని బట్టి చార్జ్ చేయవచ్చు, తర్వాత మన హ్యూమన్ లైక్ వాయిసెస్ని కూడా దీంట్లో అయితే క్రియేట్ చేయవచ్చు, లేదంటే మన బ్రాండ్ సంబంధించిన వాయిసెస్ని క్రియేట్ చేయవచ్చు, ఏఐ ఇమేజ్ జనరేషన్ చేయవచ్చు, బిల్ట్ ఇన్ ఫ్యాక్ట్ చెక్ కూడా చేయవచ్చు. అంటే ఇది మనం న్యూస్ చదువుతాం, సో అండ్ సో పర్సన్ డెత్ అయ్యాడనో లేదా ఏదైనా యాక్సిడెంట్ అయిందనో సో ఏదో అకేషన్ జరిగిందనో మాకు కొన్నిసార్లు సోషల్ మీడియాలో చదువుతుంటాం. సో అవి ఫ్యాక్టా కాదని చెప్పి ఫ్యాక్ట్ చెక్ కూడా దీని ద్వారా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ఇక్కడ ట్రై చాట్ సోనిక్ అని క్లిక్ చేస్తే మనం దీంట్లోకి అయితే ఎంటర్ అవుతాము. సో ఇది మన మెయిల్ ఐడి ద్వారా మన దీంట్లో అకౌంట్ క్రియేట్ చేసుకొని అయితే దీన్ని యాక్సెస్ చేయవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్ టు చాట్ జీపీటీ వెబ్సైట్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసి దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దీని పేరు జీపీటీ ఫర్ ఆల్ అన్నమాట. సో దీంట్లో మనకి ఇక్కడ డైరెక్ట్గా మనము చాట్ అయితే చేయవచ్చు అనమాట. సో ఇదేంటంటే మన విండోస్ సంబంధించిన విండోస్ డెస్క్టాప్ క్లయింట్గా పనిచేస్తుంది, లేదంటే మన యాపిల్ ఓఎస్ ఉంటుంది కదా, మ్యాక్ ఓఎస్, దానికి సంబంధించిన ఇన్స్టాలర్ ఉంటుంది, ఉబుంటూ ఇన్స్టాలర్ ఉంటుంది. సో ఇది ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని మనం డైరెక్ట్గా మనం ఎలాంటి ఇంటర్నెట్ లేకపోయినా లేదంటే మనం ఆఫ్లైన్లో కూడా దీని ద్వారా అయితే మనము మన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే రాబట్టచ్చు, అది కూడా ఏఐ రూపంలో అనమాట. సో దీంట్లో ఈ కంటెంట్ అంతా కూడా యాక్సెస్ అయితే చేయవచ్చు. సో దీంట్లో మనకు ఈ మోడల్ ఎక్స్ప్లోరర్ ఉంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఏ మోడల్ సంబంధించిన ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ జీపీటీ ఫర్ ఆల్ అనేది మన పర్పస్ దేని గురించి అని చెప్పి మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎలా ఉండాలని చెప్పి ఇదైతే మనకి ఇక్కడ చూపిస్తుంది. దీన్ని బట్టి మనం డౌన్లోడ్ చేసుకొని మనమైతే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ టూల్ అనమాట, అంటే చాట్ జీపీటీకి ఆల్టర్నేటివ్ టూల్. సో దీంట్లో ఇన్కాగ్నిటో సెర్చ్ కూడా చేసుకోవచ్చు. అంటే
సీక్రెట్గా మనకు కావాల్సిన కంటెంట్ని కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది డామిక్ ఏఐ అని చెప్పి ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ డిస్ప్లే నేమ్ మనకి ఏమై ఉండాలి అంటే మన నేమ్ ఏదైతే మనకు కావాలనుకుంటామో సో అది ఇక్కడ మనం పెట్టుకోవచ్చు. నా నేమ్ ఇక్కడ మన రూఫస్ కాబట్టి ఇక్కడ రూఫస్ అని పెట్టి ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయడం తర్వాత ఆర్ యూ హ్యూమన్ అని చెప్పి అడుగుతుంది. ఎస్ అని చెప్పి మనకి ఇక్కడ ఒక సెక్యూరిటీ చెక్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఒక వెరిఫికేషన్ అయితే ఉంది. వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మనం దీంట్లోకి అయితే ఎంటర్ అవుతాం. సో ఇది డిస్కార్డ్లోకి వెళ్తుంది. సో దీంట్లో నుంచి మనము ఈ డిస్కార్డ్లో మనకు కావాల్సిన ఈ అంటే అకౌంట్ క్రియేట్ చేసుకొని మన ఫ్రెండ్స్తో కూడా మనం కంటెంట్ని షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వెబ్సైట్ చూసుకుంటే ఇది వచ్చేసి కోపైలట్ అనమాట. సో ఇది ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేసిన ఒక సాఫ్ట్వేరు. సో దీంట్లో ఇది ఆస్క్ మీ ఎనీథింగ్ అని ఇక్కడ కింద అయితే ఉంటుంది. సో దీంట్లో మనం ఏదైనా మనం క్వశ్చన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనం హౌ టు క్రియేట్ వీడియో అని చెప్పి ఇక్కడ మనం కొంచెం మనం టైప్ చేయగానే రిమైనింగ్ మనం ట్యాబ్ ప్రెస్ చేస్తే ఇక్కడ సజెషన్స్ ఇస్తుంది. సో ఆ సజెషన్ మనం క్వశ్చన్ చేసిన దానికి ఈక్వల్గా ఉంటే మనమైతే ఈ ట్యాబ్ ఇచ్చి మనం దాన్ని అయితే కంప్లీట్ చేయవచ్చు. అంటే ఆటో కంప్లీట్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ హౌ టు క్రియేట్ వీడియో అని చెప్పి మనమైతే ఇక్కడ సెర్చ్ చేస్తున్నాం. సో సెర్చ్ చేసినప్పుడు ఇది మనకు ఈ కోపైలట్ అనేది ఆన్సర్ ఇస్తుంది. సో మనం ఇలా హౌ టు క్రియేట్ వీడియో అని చెప్పి మనము సెర్చ్ చేసిన దానికి సో ఇలా సజెషన్స్ అయితే ఇచ్చింది. సో దీనికి ఇది ఏమి ఇచ్చిందంటే మనం ఫస్ట్ అండర్స్టాండింగ్ ద గోల్ అట, రైట్ ఏ స్క్రిప్ట్ అట, తర్వాత చూజ్ యువర్ వీడియో మేకింగ్ పాత్ అంటే ఏ కంటెంట్ పైన మనం వీడియో చేయాలి, తర్వాత వీడియో ట్యూటోరియల్స్, వ్లాగ్స్, ప్రోడక్ట్ డెమోస్, ప్రమోషనల్ వీడియోస్, స్టోరీ టెల్లింగ్ వీడియోస్ ఇలాంటివి చేయవచ్చు అని చెప్పి చెప్తుంది. సో అంటే ఏ కంటెంట్కి ఏ వీడియోస్ చేయాలని చెప్పి అయితే ఇది చెప్తుంది. సో మన గూగుల్లో ఇది వరకు సెర్చ్ చేసాం, దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకు అక్కడ గూగుల్ జెమినీలో డైరెక్ట్గా మనకు హౌ టు క్రియేట్ వీడియో అనే మనం క్వశ్చన్కి ఆ ప్రాసెస్ అంతా ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈ ప్రాసెస్తో పాటు రిలేటెడ్ వీడియో కూడా ఇదైతే సజెస్ట్ చేస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఎవరైతే ఈ విండోస్ ఓఎస్ అప్డేటెడ్ వర్షన్ వాడతారో అంటే విండోస్ ఓఎస్, విండోస్ 10 కానీ విండోస్ 11 కానీ వీళ్ళకి ఆటోమేటిక్గా ఇక్కడ రైట్ కార్నర్లో ఒక కొత్తగా ఐకాన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే సో ఇక్కడ చూడొచ్చు ఈ ఐకాన్ ఇక్కడ మౌస్ మూవ్ అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ కోపైలట్ అయితే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ క్లిక్ చేయడంతో మనకి ఇక్కడ ఈ కోపైలట్ అయితే ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి ఆస్క్ మీ ఎనీథింగ్ అని చెప్పి ఇక్కడైతే వచ్చింది. సో ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్ కార్నర్లో. సో ఇది డైరెక్ట్గా లేటెస్ట్ వర్షన్ వాడుతున్న వాళ్ళకి ఇలా అయితే వస్తుంది. సో ఓల్డ్ వర్షన్ వాడుతున్న వాళ్ళకి ఇక్కడ డైరెక్ట్గా మనకు ఈ వెబ్సైట్ ద్వారా అయితే చేసుకోవచ్చు. అంటే కొంచెం ఓల్డర్ వర్షన్స్ వాడుతున్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా మనం కంటెంట్ని మనం సెట్ చేసుకోవచ్చు. లేటెస్ట్ వర్షన్ పీసీ వాడుతున్న వాళ్ళు ఇక్కడ నుంచి అయితే కోపైలట్ అయితే యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసి పోయ్ అనమాట. సో ఇదేంటంటే చాట్ బాట్గా పనిచేస్తుంది. సో మనం ఏదైనా కంటెంట్ సెర్చ్ చేస్తే అది కూడా మనకైతే సెట్ చేసి పెడుతుంది. ఐఓఎస్ యాప్గా పనిచేస్తుంది, ఆండ్రాయిడ్ యాప్గా పనిచేస్తుంది, విండోస్ యాప్గా కూడా పనిచేస్తుంది. మనకు నచ్చిన కంటెంట్ మనం డౌన్లోడ్ చేసుకొని సో మనమైతే ఏఐ సెర్చ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది వచ్చేసి u.com అనమాట. సో ఇది కూడా ఏఐ బేస్డ్ సెర్చ్ ఇంజన్. సో దీంట్లో కూడా మనకు కావాల్సిన కంటెంట్ని అయితే సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద చూసుకుంటే ఆస్క్ ఏ ఫాలో అప్ అని చెప్పి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఈ సేమ్ కంటెంట్ అయితే మనం అంటే హౌ టు క్రియేట్ వీడియో అని చెప్పి అయితే మనం సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ సెర్చ్ చేస్తే ఇది కొన్ని సజెషన్స్ అయితే ఇస్తుంది. సో ఇది ఎలా ఇస్తుంది అనేది మనం ఇది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం వీడియో ప్లాన్ చేసుకోవాలని చెప్తుంది, గ్యాదర్ ఎక్విప్మెంట్ అని చెప్తుంది, వీడియో స్క్రిప్ట్ అవుట్లైన్ కావాలంటుంది, సెటప్ యువర్ ఫిల్మింగ్ లొకేషన్ అంటుంది. సో ఇది కూడా గూగుల్ జెమినీ లాగానే కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చిందనమాట. సో ఎలాంటి వీడియో సజెషన్స్ అయితే ఇది ఇవ్వలేదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఏఐ టూల్ అనమాట. అంటే చాట్ జీపీటీకి ఆల్టర్నేట్గా వర్క్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్ అనమాట. సో ఇక్కడ ఇది స్మార్ట్ సెర్చ్ ఉంటుంది, జీనియస్ ఉంటుంది, చాట్ జీపీటీ 4 ఉంటుంది, రీసెర్చ్ ఉంటుంది, క్రియేటర్ ఉంటుంది. సో దీనిలో మనం ఫ్రీగా ఈ ఫస్ట్ వన్ స్మార్ట్ మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి లాక్ చేసి ఉన్నాయి. సో దీనికి ఏంటంటే ప్రో వర్షన్ వాడాలి. సో ఇక్కడ గెట్ ప్రో అని ఉంటుంది. గెట్ ప్రో పైన క్లిక్ చేస్తే దీనికి ప్రైజింగ్ ఉంటుంది. ఆ ప్రైజింగ్ బట్టి మనకైతే మనం ప్రో వర్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది క్లాడ్ ఏఐ అనమాట. సో ఈ ఏ వెబ్సైట్ మనకు ఓపెన్ చేయగానే మనకి ఇట్లా మీట్ క్లాడ్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. సో దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు ఏ కంటెంట్ కావాల్సిన దీంట్లో అయితే మనం ఏఐ బేస్డ్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఇక్కడ ట్రై క్లాడ్ అని చెప్పి మనకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ట్రై క్లాడ్ అని క్లిక్ చేస్తే మనం దీన్ని ట్రై చేయవచ్చు. లేదంటే గెట్ ఏపీఐ యాక్సెస్ అని ఉంటుంది. ఏపీఐ యాక్సెస్ పైన క్లిక్ చేస్తే సో దీనిలో క్రియేటర్ అడుగుతుంది. అంటే మన లాగిన్ క్రియేట్ చేసుకొని మనమైతే
ఏపీఐ అంటే సాఫ్ట్వేర్ కానీ యాప్స్ కానీ, ఈ క్లౌడ్ యాప్స్ కానీ సాఫ్ట్వేర్ కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనిలో సెర్చ్ చేసుకోవాలనుకున్నా, సెర్చ్ చేయాలన్నా అంటే చాట్ జీపీటీ లాగా దీన్ని యూజ్ చేసుకోవాలనుకున్నా దీంట్లో అయితే మనం లాగిన్ చేసి చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడైతే లాగిన్ అడుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఏఐ అసిస్టెంట్ అనమాట. అక్యురేట్గా ఉంటుంది, సేఫ్ సెర్చ్ అయితే ఇస్తుంది అనమాట. అది కాకుండా చాలా సెక్యూర్గా ఉంటుంది. సో ఎవరైతే ఏఐ బేస్డ్తో వర్క్ చేయాలనుకుంటారో సో వాళ్ళకైతే ఇది కంఫర్ట్గా ఉండే వన్ ఆఫ్ ద బెస్ట్ చాట్ జీపీటీ ఆల్టర్నేటివ్ వెబ్సైట్ అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే దీని పేరు కోజ్. సో ఇదేంటంటే ఏపీఐ బ్రెయిన్ రిలేటెడ్ యాప్ అనమాట. సో ఇది కూడా మనకు చాట్ జీపీటీ లాగే వర్క్ అవుతుంది. సో దీని ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకు ఎలా కనిపిస్తుంది, సో ఇది మన సెర్చ్ ఇంజిన్ కూడా రిప్లేస్ చేస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే సెర్చ్ ఇంజిన్ లాగా దీన్ని అయితే వాడుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు ఈ ఇంటర్ఫేస్ అయితే ఉంది. సో దీన్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్లో ఈ గెట్ స్టార్ట్ అని ఉంటుంది. దీన్ని యూజ్ చేసి సో దీన్ని మనం యూజ్ చేసుకోవాలనుకుంటే రైట్ సైడ్లో గెట్ స్టార్టెడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఈ యాప్ని అయితే లాంచ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ప్రైజింగ్ ఉంటుంది. సో దీనిలో ప్రో వర్షన్ వాడుకోవాలనుకుంటే మనం ప్రైజింగ్ బట్టి అయితే మనము వాడుకోవచ్చు. సో ఇక్కడ మనం హ్యూమన్గా అయితే మనకు టెక్స్ట్ బేస్డ్ ఏఐ చార్ట్ ఉంటుంది. అప్ టు 10 MB దాకా డాటా స్టోరేజ్ ఉంటుంది. డైలీ 5 క్వైరీస్ అయితే అంటే 5 క్వశ్చన్స్ అయితే దీన్ని ఇచ్చేవచ్చు. 5 కంటే ఎక్కువ అయితే ఇది పనిచేయదు అనమాట. అంటే పని చేస్తుంది. దానికి ఏంటంటే మనం ప్రో వర్షన్ తీసుకోవాలి, ప్రైజింగ్ ఉంటుంది. సో మనం డైలీ 5 కంటే ఎక్కువ క్వశ్చన్స్ చేయాలనుకుంటే మనం ప్రో వర్షన్ తీసుకొని ఈ ప్రైజింగ్ ఏ కాస్ట్ ఉందో వీళ్ళు చెప్పిన కాస్ట్ మనం పే చేస్తే మనం ఎక్కువ చార్ట్ అంటే ఎక్కువ క్వైరీస్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఫ్రీగా కావాలనుకుంటే ఇక్కడ గెట్ స్టార్టర్ పైన క్లిక్ చేసి డైలీ 5 క్వైరీస్ అయితే చేయవచ్చు. ఇది కూడా చాలా బెటర్ వెబ్సైట్ అనమాట. చాట్ జీపీటీతో కంపేర్ చేసినప్పుడు చాలా బెటర్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే దీని పేరు ఇది జెమ్మా ఓపెన్ మోడ్స్ అనమాట. సో ఇది కూడా గూగుల్ వాళ్ళే డెవలప్ చేసింది. సో ఇది వరకు మనం ఫస్ట్ వన్ చూసాం గూగుల్ జెమినీ. సో దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో దీంట్లో డిజైనింగ్ కానీ లేదంటే ఏదైనా పర్ఫార్మెన్స్ కానీ లేదంటే ఫ్రేమ్వర్క్ కానీ సంబంధించిన కంటెంట్ అయితే సెట్ చేయవచ్చు. అంటే ఇదేంటంటే ఎక్కువగా ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలపర్స్ ఉంటారో సో వాళ్ళకి ఎక్కువ యూజ్ అయ్యే కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. సో దీంట్లో ఇక్కడ ఈ కాగిల్ అని చెప్పింది, ఓపెన్ కాగిల్ అని చెప్పింది. సో ఇలా మనకు దీనిలో చాలా క్లౌడ్ బేస్డ్ ఏఐ ఇంటర్ఫేస్లు అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇంకా కింద క్లిక్ చేస్తే ఇంకా ఇంటర్ఫేస్లు అయితే కనిపిస్తాయి. సో దీంట్లో ఏంటంటే మనం లాగిన్ క్రియేట్ చేసుకొని మనం ఇదైతే యూజ్ చేసుకోవచ్చు. సో జెమినీతో పాటు ఇంకా చాలా క్లౌడ్ బేస్డ్ ఏఐ ఇంటర్ఫేస్లు అయితే గూగుల్ దగ్గర ఉన్నాయి. జెమ్మా అనే వెబ్సైట్లో మనకు డాక్యుమెంట్స్ ఉంటుంది, అదేవిధంగా వెబ్ సెర్చ్ అయితే ఉంటుంది. సో డాక్యుమెంట్స్ చూస్తే మనకి ఇలాంటి ఈ డాక్యుమెంట్స్ అయితే చూడవచ్చు అనమాట. సో ఇక్కడ సెర్చ్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ సెర్చ్ అయితే చేసుకోవచ్చు. సో ఏఐ డెవలపర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సెర్చ్ క్లిక్ చేసి మనకు కావాల్సిన కంటెంట్ని క్వైరీస్ని ఇచ్చి అయితే మనం ఏఐ రూపంలో మనకైతే చార్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ వెబ్సైట్ టు ద చాట్ జీపీటీ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఇప్పటిదాకా ఈ చాట్ జీపీటీకి సంబంధించిన ఈ కంటెంట్ని అయితే అంటే ఆల్టర్నేటివ్ టు చాట్ జీపీటీకి సంబంధించిన వెబ్సైట్స్ని అయితే చూసాము. సో చాలా మట్టికి ప్రైజింగ్ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి ఆ యాప్ని అయితే డెవలప్ చేస్తారు కాబట్టి చాలా వాటికి ప్రైజింగ్ అయితే పెట్టారనమాట. సో ఈ ప్రైజింగ్ ఉన్న వల్ల యూజ్ ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు స్పామ్ కంటెంట్ సెర్చ్ చేయకుండా అయితే ఉంటుందన్నమాట. ఎవరైతే రిక్వైర్మెంట్ ఉంటుందో సో వాళ్ళు మాత్రమే లాగిన్ క్రియేట్ చేసుకొని సో ఇదైతే అంటే సెర్చ్ అయితే చేసుకోవచ్చు. స్పామ్ అనేది ఎక్కువ స్ప్రెడ్ కాదనమాట. సో ఇలా ప్రైజింగ్ ఉండడం వల్ల సో ఇక్కడ గూగుల్ వాళ్ళ దగ్గర ప్రైజింగ్ లేదు కదా అంటే గూగుల్ వాళ్ళు ఏంటంటే అఫిషియల్గా లాగిన్ అయితే అడుగుతున్నారు. సో అది అథెంటికేట్ లాగిన్ అయితేనే సో అది సెర్చ్కి అయితే యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇలా గూగుల్ కూడా చాలా అథెంటికేట్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియోలో డిస్కస్ చేసుకున్న టాప్ 10 చాట్ జీపీటీ ఆల్టర్నేటివ్ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే ఈ ఏఐ కంటెంట్ గురించి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.